ఓం శ్రీ మాత్రే నమః. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మీరు చూస్తున్నారు రాప్తాడ్ గ్రామం నందు శ్రీ రామలింగేశ్వర దేవాలయం. ఇక్కడ ప్రతి ఏటా కార్తీక మాసం నందు పౌర్ణమి రోజు శ్రీ కట్ల గౌరమ్మ ఉత్సవాలు అయితే జరుగుతాయి. ఇలాంటి ఉత్సవ శుభకార్యాలకైతే ముందుగా పందిరి వేయాల్సిందే. మన హిందూ సంప్రదాయం ప్రకారం 11 కర్రలతో కట్టి పందిరి వేసిన తర్వాత టెంకాయ పట్టలు పెట్టి మామిడి తోరణాలు కట్టిన తర్వాత పూలతో అలంకరిస్తారు. ఈ ఉత్సవం రాప్తాడు గ్రామ ప్రజలు అలాగే వీరశైవలింగ ట్రస్ట్ మెంబర్స్ ఆధ్వర్యంలో అయితే శ్రీ కట్ల గౌరమ్మ ఉత్సవం అంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరం అయితే జరుగుతుంది. శ్రీ కట్ల గౌరమ్మ ఉత్సవం మొదటి రోజు గంగి పూజ, గణపతి పూజ, రుద్రాభిషేకం అలాగే శ్రీ కట్ల గౌరమ్మ విగ్రహ ప్రతిష్టాపన అయితే ఉంటుంది. గౌరీమాత ప్రతిరూపాలైన స్త్రీలందరూ కలిసి గంగి పూజ చేయడానికైతే వెళ్తారు. గంగా కలశ పూజ అనేది భక్తితో కూడిన ఒక ఆచారం. ఏదైనా శుభకార్యం ప్రారంభించే ముందుగా గంగా కలశ పూజ అయితే చేస్తారు. ఒక కలశంలో నీరు పోసి అందులో పసుపు, కుంకుమ, పువ్వులు, అక్షింతలు వేసి మంత్రాలతో గంగాదేవిని ఆ కలశంలో ఆహ్వానించడం చేస్తారు. ఆ క్షణం నుండి ఆ నీరు సాధారణ నీరు కాదు, సాక్షాత్ గంగా జలంతో సమానంగా భావిస్తారు. ఆ కలశంలో నీటిని దేవాలయంలో ఉన్న విగ్రహమూర్తులపై అలాగే వ్యక్తులపై చల్లుతారు. దీనివల్ల ఆ ప్రాంతం మరియు వ్యక్తులు పవిత్రమవుతారని విశ్వాసం. గంగాదేవి మాతను స్మరించుకున్న చోట ఆమె ఉనికి ఉంటుందనే నమ్మకాన్ని ఇది ప్రతిబింబిస్తుంది. ఇది హిందూ పూజా విధానంలో అంతర్భాగమై ఉన్న ఆచారం. ఇప్పుడు గంగా జలాన్ని తీసుకుని రావడానికి రాప్తాడు గ్రామంలో ఉన్న స్కూల్లో అయితే బోరుబాయి కుళాయిలు అయితే తెస్తారు. గంగా కలశ పూజ చేయడానికి అక్కడే ఉన్న మట్టితో బొమ్మలు చేసి వాటిని గంగామాతగా భావించి కుంకుమ, పసుపుతో పూజించిన తర్వాత స్త్రీలందరూ ఒకరికి ఒకరు కంకణాలు కట్టుకున్న తర్వాత గంగామాతను పూలతో అలంకరించి నారికేలంతో అభిషేకించిన తర్వాత మహామంగళారతి ఇచ్చి ఆ గంగా కలశాన్ని తిరిగి రామలింగేశ్వర దేవాలయంలోకి తీసుకువెళ్తారు. అప్పుడు అక్కడే ఉన్న ఆలయ ప్రాంగణంలో గంగా జలాన్ని ప్రతి వ్యక్తులపైన అలాగే వస్తువులపైన చల్లుతారు. కార్తీక మాసం నందు పౌర్ణమి రోజు శ్రీ కట్ల గౌరమ్మ ఉత్సవం ఎందుకు జరుపుకుంటారు అనేది తెలుసుకుందాం. పూర్వం కద్రి అనే ప్రాంతంలో కోలాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతడు ప్రజలను ఎప్పుడు బాధిస్తూ ఉండేవాడు. ప్రజలు ఆ బాధలను భరించలేక దేవతలకు ప్రార్థించారు. అప్పుడు శివుడు గౌరీదేవిని పంపాడు. గౌరీదేవి గౌరమ్మ అవతారంలో కద్రికి వచ్చింది. కోలాసురుడు గౌరమ్మను చూసి మోహించాడు. గౌరమ్మను కోలాసురుడిని యుద్ధానికి ప్రలోభపెట్టి యుద్ధంలో గౌరీదేవి కోలాసురుని సంహరించింది. ప్రజలు ఆనందించారు. అప్పుడు గౌరీదేవిని గౌరమ్మని పిలిచారు. కద్రి గౌరమ్మ పేరు క్రమంగా కట్ల గౌరమ్మ అని అయితే పిలుచబడింది. గంగా కలశాన్ని దేవాలయంలో ఉంచిన తర్వాత ఎండు కొబ్బరి అలాగే ఎండు ఖర్జూరంతో పందిరికైతే కట్టాలి. కుమ్మరి వారు ఎంతో నిష్ఠతో ఉండి మట్టితో గౌరీమాతను ప్రతిరూపాన్ని అయితే చేస్తారు. కుమ్మరి వారి ఇంటి నుంచి ఆ గౌరీమాతను తిరిగి రామలింగేశ్వర దేవాలయంలోకి అయితే తెస్తారు. అప్పుడు అర్చకులు ఆ విగ్రహమూర్తికి ప్రాణ ప్రతిష్టాపన చేసి కుంకుమ అర్చన అలాగే పుష్పార్చనతో
మహామంగళారతి ఇచ్చి నైవేద్యాలతో పూజించిన తర్వాత అక్కడే ఉన్న సృష్టికి మూలాధారుడు ఉత్కంఠేశ్వరుడైన శివలింగానికి రుద్రాభిషేకం అలాగే పుష్పార్చన కుంకుమార్చన చేసిన తర్వాత మహామంగళారతి ఇచ్చి పూజిస్తారు. తదనంతరం అక్కడే ఉన్న భక్తులకు తీర్థ ప్రసాదాలు ఇచ్చిన తర్వాత తిరిగి రాత్రి భక్తితో కూడిన భజన కార్యక్రమంతో అయితే మొదటి రోజు ముగుస్తుంది. ఓం శ్రీ మాత్రే నమః. కొలువే అమ్మా ఎదసడిలో శృతిలయలు నువ్వే అమ్మా నీ కొలిచే శారదవే నన్ను నిత్యం నడిపే శారదివే. త్రిలోచనాయ తస్మాంగరాగాయ మహేశ్వరాయ నాగేంద్రహారాయ హరతి